రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అభివృద్ధి పనులపై వరుస సమీక్షలు, పలు కంపెనీలతో ఒప్పందాలు, కొత్త టార్గెట్లు ఇచ్చేలా దిశానిర్దేశం చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్తో ఒప్పందాల విషయంలో మరో ముందడుగు పడింది. పారదర్శకంగా ఉండేందుకు ఇందిరమ్మ ఇండ్ల ప్రత్యేకంగా వెబ్సైట్ తీసుకొచ్చారు. రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో యంగ్ ఇండియా గురుకుల పాఠశాలల నిర్మాణం 100% పూర్తి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం పనులపై విద్యాశాఖ అధికారులతో ఈ నెల 14న సీఎం రేవంత్ సమీక్షించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం కోసం త్వరగా స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్థలాలు కేటాయిస్తే అనుమతుల పనులు వేగవంతం చేయాలన్నారు. వారంలోగా నివేదిక ఇవ్వాలని, 105 సెగ్మెంట్లలో 2 ఏళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు సీఎం. ఇందిరమ్మ ఇండ్లను తొలి విడత లబ్ధిదారులకు కేటాయించిన ప్రభుత్వం ఆ ఇంటి నిర్మాణం పురోగతి, స్టేటస్ ఏంటో చెక్ చేసుకోవటానికి వీలుగా ప్రత్యేకంగా వెబ్సైట్ తీసుకొచ్చింది. అలాగే లబ్ధిదారుల దరఖాస్తులు ఏ స్టేజ్ లో ఉన్నాయో గుర్తించేందుకు ఉపయోగపడనున్నాయి. ఇంటి కోసం సర్వే నిర్వహించారా లేదా, ఇల్లు మంజూరయ్యిందా లేదా, మంజూరైన ఇల్లు ఏ జాబితాలో ఉంది అన్న వివరాలు www.indirammainlu.telangana.gov.in లో తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. ఇందులో ఆధార్ కార్డు నంబర్, మొబైల్ నంబర్, రేషన్ కార్డు నెంబర్లలో ఏదైనా ఒకటి ఎంటర్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి. దరఖాస్తుదారులకు ఏవైనా తమ అభ్యంతరాలుంటే ఈ వెబ్సైట్ ద్వారా కూడా తెలపవచ్చు. రాష్ట్రానికి ఆదాయంతో పాటు ఉపాధి కల్పించే వనరుగా టూరిజం శాఖ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పర్యాటక శాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు కల్పించాలన్నారు. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ లో బోట్ హౌస్ అందుబాటులో ఉంచాలని, డెస్టినేషన్ వెడ్డింగ్లకు తెలంగాణను వేదికగా మార్చాలని సీఎం సూచించారు. అటవీ, ఐటీ, విద్యుత్, టీజీఐఐసి, వైద్య, క్రీడల శాఖలతో సమన్వయం చేసుకుని పర్యాటక శాఖ పాలసీకి తుది రూపు ఇవ్వాలన్నారు. ఒక శాఖ విధానాలు మరో శాఖ పాలసీలకు ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ కు పర్యాటక శాఖలో ప్రాధాన్యమివ్వాలన్నారు. రాష్ట్ర విభజన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు తెచ్చిన జీవో 317తో ఇబ్బంది పడుతున్న వారి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్ని శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఆయా శాఖలకు నోటు జారీ చేసింది. జీవో 317తో పాటు స్పౌస్, మెడికల్, మ్యూచువల్ గ్రౌండ్స్ లో ఉద్యోగులు చేసుకున్న ట్రాన్స్ఫర్ దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోగా క్లియర్ చేసి వారిని కోరుకున్న జిల్లాలకు బదిలీ చేయాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఈ నెల 28వ తేదీలోగా అందజేయాలని ఆయా శాఖల స్పెషల్ సిఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలను సర్కార్ ఆదేశించింది. ఈ నెల 13న మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. అటు ఏఐపై గూగుల్ తో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. భవిష్యత్తంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తే అవుతోన్న ఈ సందర్భంలో తెలంగాణ విద్యార్థులు, పరిశ్రమల్లో నిపుణులు, ప్రభుత్వ అధికారులు మొత్తం 1.2 లక్షల మందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి ముందడుగు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్రభుత్వ పాఠశాలల్లో 100 మంది చొప్పున మొత్తం 50,000 మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్రంలో వ్యవసాయం, ట్రాఫిక్ రంగాల్లో భారీ ఎత్తున ఏఐని వాడేందుకు రూట్ క్లియర్ అయింది. ఇందుకు సంబంధించి ఆయా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏఐలో శిక్షణ, సాంకేతిక సహకారం అందించేందుకు 2 ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్ ముందుకొచ్చాయి. ఈ మేరకు 2 కంపెనీలతో ఈ నెల 13న రాష్ట్ర ప్రభుత్వం 2 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నిర్మించిన భవనం ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒక ఒప్పందం కుదరగా, టీ హబ్ లో సీఎం సమక్షంలోనే జరిగిన మరో కార్యక్రమంలో గూగుల్ తో మరో ఒప్పందం చేసుకున్నారు.
హైదరాబాద్ ను విశ్వ నగరంగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని విధాలుగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు నానక్రామ్గూడలోని హెచ్ఎండిఏ కార్యాలయంలో ఈ నెల 13న సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అయిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలి ఏరియా మొత్తాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు, నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా అంతటా నిర్వహించాలన్నారు. నగరంలో కొత్తగా మరో 7 ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ క్లౌడ్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. For more videos like this, subscribe Big TV channel.